మత్కందాళ బాలసరస్వతి గారు అందించిన మనసు మనిషి. నిరంతరం సమస్యలతో సతమతమయ్యే మనిషి మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడికో పరుగులు తీస్తుంటాడు. బంధాలలోనూ భౌతిక సుఖాలలోనూ దాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. కానీ మనసు మనిషిలో ఉన్నట్లే శాంతి కూడా అక్కడే ఉంటుంది. ఈ శాంతిధామాన్ని చేరడానికి మార్గాలు మనసును నియంత్రణలో ఉంచుకోవడం, మనస్సాక్షిని అనుసరిస్తూ నడుచుకోవడం. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా అంటారు వేమన. మనలోని ఈశ్వరుడే మన మనసాక్షి. మనం చేసేది తప్పో ఒప్పో మనస్సాక్షికి తెలుస్తుంది. అది చెప్పినట్లు నడుచుకోవాలి. అతిగా ఆలోచించడం మనశ్శాంతిని దూరం చేస్తుంది. గతం తిరిగి రాదు, భవిష్యత్తు మనకు తెలియదు. ఈ రెంటిని మార్చడం కన్నా మన ఆలోచనలను మార్చుకోవడం సులభం. మనసుకు సమయాన్ని ఇవ్వకుండా నిరంతరం నచ్చిన పనిలో నిమగ్నం అవ్వాలి. అది కుదరనప్పుడు లభించిన పనినే ఇష్టపడితే మనశ్శాంతి సులభసాధ్యమవుతుంది. కోపం, ఈర్ష్య, అసూయ వంటి ప్రతికూల భావాలు మనసును కల్మషం చేస్తాయి. సంతృప్తి, పరోపకారం, భూతదయ వంటి సానుకూల భావాలు మనసును శుద్ధి చేస్తాయి. ఇంట్లో పూజా మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మనోమందిరాన్ని కూడా అంత పవిత్రంగానూ ఉంచుకోవాలి. మనసును సంస్కరించినంత కాలం పూజలు, జప, తప, ధ్యానాలు నిరర్థకం. కర్తవ్యనిష్ట, ధర్మవర్తనం మనసుకు సుఖశాంతులనిస్తాయి. రావణ, కుంభకర్ణులు తమకు మరణం లేకుండా ఉండాలని తపస్సు చేశారు. కానీ అధర్మవర్తనమే వాళ్ళకి మరణాన్ని తెచ్చిపెట్టింది. వారి సోదరుడైన విభీషణుడు తనకు దైవభక్తి ఎప్పటికీ నిలిచి ఉండాలనే వరాన్ని అడిగాడు. అదే అతన్ని చిరంజీవిని చేసింది. మనసు అద్దం లాంటిది. ఎదుటి మనిషిని, సంఘటనని ఎలా చూస్తే అలాగే ప్రతిఫలిస్తుంది, ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ప్రతి వ్యక్తిలోనూ మంచిని చూడటం అలవర్చుకోవాలి. సానుకూల దృక్పథం, సత్కాలక్షేపం, ఆధ్యాత్మిక సాధన మనసు పరిణతి చెందడానికి ఉపకరిస్తాయి. దైనందిన జీవితంలో మనిషి ఎన్నో ప్రలోభాలను ఎదుర్కొంటూ ఉంటాడు. ధర్మం తెలిసినా ఇష్టం దానిని అతిక్రమిస్తుంటుంది. ఈ పరిస్థితుల్లో మేధకు, మనసుకు సంఘర్షణ సహజం. ఇలాంటప్పుడే మనిషి మేధను ఉపయోగించి ధర్మాన్ని అనుసరించాలి. ఇష్టం అనేది తాత్కాలికంగా సంతోషాన్ని ఇచ్చినా ధర్మాచరణ శాశ్వతంగా మనశ్శాంతినిస్తుంది. క్రిమి కీటకాలు సర్వత్రా వాలినా అగ్నిపై వాలవు, వాలితే భస్మమైపోతాయి. అలాగే మనసును ఎన్ని విషయాలు ఆకర్షించినా దైవచింతన అనే అగ్ని మనలో జ్వలిస్తున్నప్పుడు ఆకర్షణలు దగ్ధమవుతాయి. అదే రమణ మహర్షి మాటల్లో మనిషి మనసుకు బానిస, మనసు మాయకు బానిస, మాయ పరమాత్మకు బానిస. అందుకే పరమాత్మను ఆశ్రయిస్తే మాయ తొలగి మనసు నిర్మలమవుతుంది. సాధనకు అనువుగా మారి తనలోని పరమాత్మను దర్శిస్తుంది. చివరికి తానే పరమాత్మ అని గుర్తిస్తుంది.